హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ కట్ వరకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాం. ఈ వీడియోలో ముందుగా లైనింగ్ క్లాత్ క్రాస్ లేకుండా సమానంగా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్ ముక్క తిరగడానికి ఉంచుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడవు ఉందో ఖర్చు దగ్గరికి ఒక మార్క్ చేసుకొని సేమ్ చంక దగ్గర కూడా ఒక చిన్న మార్క్ చేసుకోండి. అలాగే మధ్యలో కూడా మార్క్ చేసుకోండి. బ్లౌజ్ ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసి మనం పెట్టుకున్న మార్కులన్నీ లైన్ డ్రా చేసుకుంటే హ్యాండ్ బాగా వస్తుంది, హ్యాండ్ షేప్ బాగా వస్తుంది అనమాట. అలా డ్రా చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకోండి. హ్యాండ్ కట్ చేసేసుకొని ఒక టక్స్ ఇచ్చుకోండి. హ్యాండ్ మధ్యలోనూ ఉంటాయి కదా, అక్కడ టక్స్ ఇచ్చుకున్నారంటే అది మిడిల్ అని మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. అలా చివరిన కొంచెం కట్ చేసుకుంటే హ్యాండ్ బాగుంటుంది. తర్వాత లైనింగ్ సమానంగా వేసుకొని ఎడ్జెస్ ఏమో సైడ్కి ఉండేలాగా, ఎడ్జెస్ లేనిదేమో మన వైపు ఉండేలాగా పెట్టుకొని ఆది బ్లౌజ్ తిరిగేసి వేసుకోండి. ఆ ఖర్చు ఎంతవరకు ఉందో అక్కడ మనం చూపిస్తున్నాను చూడండి. అలాగా ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు 2 షోల్డర్స్ కింద నడుము పట్టుకొని మెడ ఎంత లూజ్ ఉందో అక్కడ ఒక టక్స్, షోల్డర్ చివరిన ఒక డాటు పెట్టుకోండి. డాట్లు పెట్టుకుంటే షోల్డర్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు కింద నడుము దగ్గర పైన షోల్డర్ దగ్గర బ్లౌజ్ పట్టుకొని చూస్తే అక్కడ మనకి చూడండి, నేను పెట్టిన ఖర్చులకి కొంచెం వచ్చిందంటే అది ఖర్చులోకి అనమాట. ఇందాక పెట్టిన సమానంగా వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ చివర వేసుకొని అంటే బ్లౌజ్తో కొలతలు తీసుకున్న వాళ్ళకి అక్కడ నడుము పొడవు ఎంత ఉందో అది మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుతూ అంటే మేడం మీకు ఏమన్నా డౌట్ ఉంటే 7 వచ్చింది చూడండి, 7 పెట్టాను. అంటే మెడ లూజ్ 4, షోల్డర్ ఏమో 3 వచ్చేలాగా. ఇప్పుడు ఈ 2 లైన్లు డ్రా చేసుకోండి. డ్రా చేసుకుని ఇప్పుడు పైన కూడా అలాగే మన ఆ డాట్స్ పెట్టిన విధంగా మీరు స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేసేసుకున్నారనుకో. ఇప్పుడు చంక డౌన్ అనమాట. అది చంక డౌన్కి 5.5, 6 తీసుకుంటే సరిపోద్ది. మ్యాక్సిమం ఎవరికైనా 6, 6.5. నేనైతే 6 తీసుకున్నాను. కొంచెం లావుగా ఉన్నోళ్ళదనమాట బ్లౌజు, అందుకే 6 తీసుకున్నాను. చివరిని కూడా ఖర్చుది కూడా అలాగా లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని కరువు స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసేయండి. డ్రా చేస్తే కరువు బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్తో చూసుకోండి సరిపోయిందా లేదని. సరిపోయింది, నాకైతే కరెక్ట్గా ఉంది. మీరు అలా చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా ఆది బ్లౌజ్తో అలా కట్ చేసుకోవచ్చు. అది కట్ చేసుకుని పక్కన పెట్టేసి ఏంటంటే దీనికి ఓపెన్ లేదు, ఫ్రంట్ ఓపెన్ ఉండకూడదు కదా. నేను బ్యాక్ అని మెడ డ్రా చేశాను చూడండి, మీరు అక్కడ బాగా కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఫ్రంట్కి ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు అక్కడ ఫ్రంట్కి మార్క్ చేస్తాను అనమాట. కింద నడుము దగ్గర 3.5 తీసుకున్నాను. సేమ్ పైన కూడా మళ్ళీ అలాగే 3.5 ఉండాలని చెప్పేసి పైన కూడా మళ్ళీ ఒకసారి టేప్తో చూసుకున్నాను. పొడవొచ్చి 5 పెట్టాను అనమాట నేను దీనికి. మామూలుగా అయితే చిన్న సైజు వాళ్ళకైతే 4.5 అలాగా ఆ పొడవు పెట్టుకుంటే సరిపోద్ది మనకి. ఇప్పుడు ఇది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కాబట్టి నేనైతే 5 పెట్టాను. ఎందుకంటే కింద మళ్ళీ కొంచెం ఖర్చుకు పోతుంది కదా, అందుకని 5 పెట్టాను. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి అక్కడ 1.5 ఇంచు 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మనకి. ప్రిన్సెస్ కట్కి కరువు అక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా మీరు అక్కడ డాట్ పెట్టుకొని 1.5 2 ఇంచులకి అలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. తర్వాత అక్కడ నుంచి చంక డౌన్ ఉంటుంది కదా మనకి, అటుకి ఇటుకి చంక మిడిల్లోను అక్కడికి అలా చిన్నగా డాట్స్ పెట్టుకొని రండి ముందు. కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే నార్మల్గా తీసేసుకుంటారు ఈజీగా. డాట్స్ పెట్టుకుని ఆ డాట్స్ మీద అలా ఒక లైన్ డ్రా చేసేయండి. నేను ఇక్కడ చంక డౌన్ కూడా తీసాను, కానీ అది ఇప్పుడు కట్ చేయలేదు, తర్వాత కట్ చేద్దామని. చూడండి, నేను తర్వాత కట్ చేద్దామని మీకు చూపిస్తానంటే అదే పట్టి మళ్ళీ బ్యాక్ పార్ట్ తీయాలి కదా, అందుకని నేను కట్ చేయలేదు. సేమ్ మళ్ళీ లైనింగ్ మీద వేసుకుని అది ఎలా ఉందో అలా మొత్తం డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకున్న తర్వాత నేను ఇందాక బ్యాక్ పార్ట్కి నడుము డ్రా చేశాను కదా, అది దాని మీద ఆనవాలు పడింది. దాన్ని నేను స్కేల్తో మళ్ళీ ఒకసారి డ్రా చేసేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ వైపు ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను అనమాట. నేను ఇందాక ఫ్రంట్ అది బ్యాక్ ఇలా పెట్టాను, డాట్ పెట్టాను, కానీ నేను మెల్డేం తీయట్లేదు. ఎందుకంటే నేను మోడల్ పెడతాను, కట్ వర్క్ పెడతాను ఫ్రంట్ బ్యాక్ కూడా, అందుకే అవి ఎలా ఉన్నాయో నేను జస్ట్ కొలతల ప్రకారం బ్లౌజులు తీసేసుకున్నాను అంతే. ఇప్పుడు ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఇందాక మనం ప్రిన్సెస్ కట్కి మార్క్ చేసాం కదా, ఇప్పుడు ఆ ప్రిన్సెస్ కట్ మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకోండి. అది కట్ చేసి వేస్ట్ అనమాట, అది తీసేసుకోవచ్చు. ఎలా ఉందో అలా కట్ చేసుకొని
చేసుకొని అయిపోయింది అంతే కటింగ్. ఇప్పుడు మెయిన్ పార్ట్ మీద ఇక్కడ ఏంటంటే నేను అక్కడ చూపిస్తున్నది ఫ్రంట్ నెక్ డీప్ 5 తీసుకున్నాను. నేను అక్కడ ఏం చూపించట్లేదు ఎందుకంటే మోడల్ పెడతానని జస్ట్ నార్మల్గా అలా కట్ చేసి వదిలేసాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి బ్లౌజ్ కట్ చేసి, ఎందుకంటే అది చూపించలేదు, యాజ్ ఇట్ ఈజ్ అవి ఎలా ఉన్నాయో అలా వేసి అడ్జస్ట్ చేసి కట్ చేసేసుకోవడమే కదా. కట్ చేస్తాను. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అనమాట, ఇది ఫ్రంట్ పార్టు. బ్లౌజ్కి రాంగ్ సైడు పెట్టి అతికేసుకోండి. సేమ్ ఇవి కూడా అంతే, ప్రిన్సెస్ కట్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా లోపల సైడ్ అంటే రాంగ్ సైడ్ పెట్టి అతికిసుకోండి. అతికిసుకున్న తర్వాత మనం ఫ్రంట్ అతుక్కున్నాం కదా ఫస్ట్, దానికి మిడిల్ చూసి ఒక డాట్ పెట్టుకోండి, లేదంటే చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. మోడల్కి ముందుగానే బకరం పీస్ మీద రెడీ చేసి పెట్టుకున్న మోడల్ అది, దాని మీద ఒక స్టిచ్ చేసేసుకొని తర్వాత ఎలా ఉన్నాయో అలా స్టిచ్ చేసేసుకుంటే పైన ఒక స్టిచ్ చేసేసుకోవాలి. దాన్ని కుట్టేసి చూపించిన విధంగా మెడ నీట్గా వస్తుంది. తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ మొక్కలు తెచ్చి దానికి కొంచెం చిన్న క్రాస్గా పెట్టి దాని మీద చంక డౌన్ దగ్గర అతికేసుకోవడమే, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు నీట్గా పెట్టుకోవాలి కానీ సరిపోవడం అంటూ ఏం ఉండదు, చాలా నీట్గా వస్తుంది ప్రిన్సెస్ కట్టు, చాలా ఈజీ కూడాను. సేమ్ బ్యాక్ కూడా అంతే, రాంగ్ సైడ్ పెట్టి అతికేసుకోండి. అతికేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది దాని మీద మనం ఇప్పుడు మోడల్ తెచ్చి మనం ముందుగానే అలా రెడీ చేసుకున్నాం కాబట్టి దాని మీద ముందు ఒక స్టిచ్ చేసేసుకొని చూడండి. నేను అక్కడ ఒక స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు మోడల్ తిప్పుతున్నాను, అది కట్ చేసేసుకోండి. ఎప్పుడైనా కట్ వర్క్ బ్లౌజులకి దాని మీద కుట్టు పడాలని ఏం లేదు, బకరం మీద టక్స్ మాత్రం కంపల్సరీ. ఆ టక్స్ ఇచ్చుకుంటేనే కట్ వర్క్ అనేది తిరుగుతుంది బాగా, లేకపోతే తిరగదు. తిప్పుకున్న తర్వాత దాని మీద ఒక స్టిచ్ చెయ్యండి, వేస్తేనే అది నిలబడి బాగా కనిపిస్తుంది, లుక్గా కనిపిస్తుంది మనకి చూసిన వాళ్ళకి. అలా తిప్పేసుకున్న తర్వాత ఆ ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు అతికేసుకోండి. డబల్ కుట్లు వేసి అతికేసుకున్న తర్వాత హ్యాండ్స్ రైట్ సైడ్ వైపు పెట్టి మొక్క తిప్పేసుకోండి. ఎందుకంటే మోడల్ ఇచ్చాడు కదా అందుకని మొక్క తిప్పేసాను నేను. పైపింగ్ అలా ఏం వేయలేదు. చంక డౌన్ నుంచి కొంచెం ఒక అరెంజు హ్యాండ్ లోతు తీస్తే సరిపోద్ది, అదే చంకలోతు అంటే ఫ్రంట్కి అనమాట. అవి నేను రెండు ఒకదాని మీద ఒకటి వేసి తీసాను చూడండి, ఒక అరెంజ్ వచ్చింది కదా మీకు అక్కడ చూపిస్తున్నాను. అలా తీసుకొని ఒక హ్యాండ్ తీసుకొని దాని మీద మిడిల్లో మనం ముందే టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసిన వైపుకి వచ్చేలాగా పెట్టుకొని కుట్టేసేసుకోండి. అటు ఇటు కూడా కుట్టేసేసుకుంటే మీకు ఏమీ డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలా స్టిచ్ 2 వైపులా అలా అతికేసుకోండి. ఇప్పుడు నడుం దగ్గర బెల్ట్ అనమాట ఇది. బ్లౌజ్కి రైట్ సైడ్ అంటే పైన వైపు వేసుకొని ఒక ముక్క అతుక్కొని దాని మీద ఒక స్టిచ్ వేసేసుకోండి. వేసేసుకున్నాక చూడండి అక్కడ నేను మడత పెట్టాను, అలా లోపల వైపు తిప్పేసుకుంటే నీట్గా వస్తుంది. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, చంక లూజ్ ఎంత ఉంది చూసి డాట్స్ వేసేసుకోవడమే, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. మీరు చెప్పినట్టు కట్ చేసుకోలే కానీ చూడండి, షోల్డర్ దగ్గర పట్టుకొని చంక లూజ్ ఎంత ఉందో ఈజీగా చూసుకోవచ్చు. బ్లౌజ్తో చూసుకొని అవి ఎలా ఉన్నాయో అలా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ కిందన కూడా అంతే, అలా చూసుకొని ఒక కుట్టేసేసుకోండి. ఇలాంటి బ్లౌజు లాంగ్ ఫ్రాక్లు వీడియోల కోసం మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. హ్యాంగింగ్స్ అంత క్లియర్గా ఏం చూపించలేదు ఎందుకంటే నేను నార్మల్ పెట్టేశాను లాంగ్ వీడియో కాబట్టి. మీకు ఏమైనా హ్యాంగింగ్స్ మోడల్స్ కావాలంటే కామెంట్ చేయండి, మోడల్స్ చేసి షార్ట్ వీడియోలు పెడతాను. ఇలాంటి వీడియోల కోసం మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను మరి, బాయ్ ఫ్రెండ్స్.